యుద్ధం చేయడం దేవుని వంతు. నీకు విరోధంగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు చూసి అమ్మా నువ్వు భయపడకో, మనుషులను చూసి నువ్వు భయపడకో. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం కింద ఎంత నలిగిపోయారో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు యుద్ధం చేయడం రాదు. వాళ్ళకు తెలిసిందల్లా ఫరో సైన్యము చేత వెట్టి చాకిరీలు చేయడం తప్ప మరొక సంగతి ఇశ్రాయేలీయులకు తెలియదు. అయితే ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధము చేయనారంభించిన దేవుడు ఆ దేశమును పరిపాలిస్తున్న ఫరో హృదయంలో భయాన్ని పుట్టించడానికి 10 రకాల తెగులను రప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎర్ర సముద్రం వద్ద దేవుడే యుద్ధము చేశాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యము గుండా వెళ్తా ఉంటే 40 సంవత్సరాలు కట్టని ఇండ్లు, పెట్టని పొయ్యిలు, నాటని తోటలు, తవ్వని బావులు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఎవరు చేశారండి?